మార్పేరైన శంకర్ ఈసారి ఏ కాంట్రవర్సీ లేకుండా చేస్తాడో లేదో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ షకలక శంకర్ along with his team. ఒకటే జననం ఒకటే మరణం తెలుసా నలుసా. ఏటి సార్ ఇది ఎందుకు ఎట్టప్లైన్ వేయాలి సార్ అంటే ట్రై చేశానండి, ఏం దొరకలేదు. మరి ఉన్ని అన్ని సీన్గాడు వేసాను, అందుకే వల్లకాడు సెటప్ వేసాను. ఏటి లైట్ లేదు ఇక్కడ? వల్లకాడు కదా. అవును సార్, కొంచెం చీకటిగానే ఉంటుంది. కాదమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ కూర్చుంటావు సోఫాలో? చాలు వచ్చే బోరు కొడుతుంది నాకు, తిండి లేదు. ఎవరో ఒకరు వస్తే కదా కడుపు నిండేది మాకు. నన్ను తింటావా? సరే ఏదో ఒక రోజు వస్తాం. ఏడు కొండలు కాదు ఎంజాయ్ అనుకోని ఎన్ని సంవత్సరాలు ఉంటారు ఇంకా అక్కడ రండి. ఇదిగో మంచి పేరులో ఉన్నారు, బాగుంది. ఇప్పుడు మీది ఇప్పుడు వచ్చిన పద్ధతిగా ఉంటుంది. మళ్ళీ చెడ్డ పేరు వచ్చిన తర్వాత వస్తే ఉపయోగం రారా? సరే కానీ అమ్మా నాకు పెళ్లి చేయమ్మా. నా బంగారు తల్లి, నా బుజ్జి తల్లి లక్ష్మి, రాబే మన ఇంటికి పోతామ్మా. డైలాగులు కట్టకమ్మా, నాకు పెళ్లి కావాలి. పెళ్లి చేయండి, మా ఇద్దరికి మీద ప్రేమించుకుంటున్నాం కదా. ఇంటికి రారా ఇంటికి వస్తే నా పెళ్లి చేస్తావు నువ్వు. ఈ పెళ్లి చేయు, నాకు ఇక్కడ పెళ్లి కావాలన్నా లేదా నేను చచ్చిపోతా. పెళ్లి చేయడానికి ఇదేమో శిల్పకళా వేదికే శ్మశానం, ఇక్కడ పెళ్ళి రా ఇంటికి. నేను ఒప్పుకోను ఆంటీ, నాన్న నేను ఒప్పుకోను. నాకు ఇక్కడే పెళ్లి చేయాలి, లేదా మీ ఇద్దరు చచ్చిపోతాం లేదా మిమ్మల్ని చంపేస్తాం. మరి చేస్తావు పెళ్లి? ఏమండి మా పెళ్లి చేయండి ప్లీజ్ సార్, మా పెళ్లి చేయండి సార్. నాన్న చెప్పరా, పెళ్లి చేయమనరా. ఆంటీ నీ పేరు? నా పేరు బరగట్లమ్మ. కుక్కరాజు అండి నా పేరు. దున్నపోతులమ్మ. మా నాన్నండి గాడిదన్న. పుట్టిన తల్లి మట్టిలో కలిసిపోయా. ఎవరికి పెళ్ళి? నాకే. ఏందో తిన్న చేస్తాడు, పెళ్లి కాదు. పాటికి నేను గుళ్ళో పెళ్లి చేసుకుంటానంటే ఏమే చూసుకోవే, వాడు ఏదేదో ఎత్తేస్తాడు. అందరికీ వాళ్ళ లక్ష్మి గారు కొంచెం తీసుకోండి. బూడిద ఏడు జీలకర్ర బెల్లమా? చచ్చిపోతావురా. ఒక్క నిమిషం రా, మొరాలి శాస్త్రం పాడు కానీ మాకేం తెలుసు. ఏంట్రా ఏం చేస్తాడే వాడు? అడగరా ఉంగరాలు మర్చుకోవాలా? ఉంగరం ఉంగరమే
అంతేనా? నేను తల్లి మొఖం చూడని వాళ్ళ కాట పెట్టను. నేను తల్లి మగం చూడలే వాళ్ళ కాడి పెట్టలే. నేను ఈ భూమికి సాముకి రుణపడి వాడిని. నేను ఈ భూమికి సాగుకి రుణపడివాడిని. ఇది చెప్పడానికే నువ్వు చచ్చిపోయా. ఇది చెప్పడానికి వాడు చచ్చిపోయా. ఈ రోడ్డు మీద చల్లిపోయా. ఈ రోడ్డులో చల్లిపోయా. కాల్చండమ్మా. తినడానికి తిండి లేదంటే పెళ్లి కావాలి మీకు. సావనరా ఒక్కడంటే సావరు. పెళ్ళుళ్ళు మళ్ళీ ఓరి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా మాటల్లోన పత్తుల్లోన మంత్రవాదిలా. రోజా గారు కానీ శాడిజం లో పీక్స్ చూపించావు శంకర్. పాపం పెళ్లి చేసుకోవాలని తొందరపడిన వాళ్ళకి అసలు జీవితంలో పెళ్లే వద్దన్నట్టుగా ఎవరికి జరుగుంటది ఇలాంటి పెళ్లి. కానీ బాగుంది, వెరైటీగా అనిపించింది. నాగ్ బాబు సార్ ఇలా కూడా పెళ్లిళ్ళు చేసుకుంటారని ఫస్ట్ టైం నా జీవితంలో ఇంత దారుణంగా పెళ్లి జరుగుద్దా అని. అందరు బాగా చేశారు, కొత్తగా అనిపించింది. అసలు అంటే ఇంట్రెస్టింగ్ గా అలా చూస్తూనే ఉన్నాం. ఇంకా ఏమేమి రిచువల్స్ చేస్తాడు వీడు. నిజంగా బాగుంది శంకర్, మంచి థాట్.